షాపింగ్ మాల్ ఉంది కదా కడప, ఇదిగండి ఇదే కడప బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోలేగే. సో వెళ్ళి ఏమేమి ఉందని కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నా. ఇదిగండి స్టార్టింగ్లో ఏపీఎస్ఆర్టీసీ పార్కింగ్ ఉంది కదా, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్. ఇదిగండి 4 వీలర్కి 2 వీలర్కి ఇదిగోండి పార్కింగ్ ఇది. ఓకే ఇదిగోండి కడప బస్ స్టాండ్. సో లోపలికి వెళ్ళి ఎన్ని ప్లాట్ఫామ్లో నేను కూడా చెప్పేస్తాను. ఇక్కడే 3 వీలర్ పార్కింగ్లో చూసారు కదా. సో ఇంకేమున్నాయి చూద్దాం. ఇదిగోండి పార్సల్ కౌంటర్ ఇక్కడ ఉన్నది స్టార్టింగ్లోనే. పార్సల్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడే రిమైనింగ్ బస్సెస్ కూడా ఉన్నాయి, రెస్ట్ ఆఫ్ ద బస్సెస్ చూసారు కదా. ఇదిగోండి వైఎస్ రాజశేఖర రెడ్డి బస్ స్టాండ్ కడప, ఇదే కడప బస్ స్టాండ్. సో ఇంక లోపలికి వెళ్ళిపోదాం, ఇంకేమున్నాయి కూడా చూద్దాం, చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఎంటర్ అయిపోయాను. పోలీస్ అవుట్ పోస్ట్ అని చెప్పి స్టార్టింగ్లో ఉంది కదా, ఇదిగండి కంప్లీట్గా బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది స్టార్టింగ్లో, ఫస్ట్ ప్లాట్ఫామ్ ఆపోజిట్. ఇదిగండి ఫస్ట్ ప్లాట్ఫామ్ కర్నూలు హైదరాబాద్, సెకండ్ ప్లాట్ఫామ్ కర్నూలు హైదరాబాద్. అలాగా చూసారా, తిరుపతి చెన్నై అలాగా కంప్లీట్గా ఇవి. ఇంకెన్ని ప్లాట్ఫామ్లు నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇది, ఇంకా ఏ ఊర్లకు పోతానని కూడా మీతో షేర్ చేస్తాను, చూస్తున్నాను. ఇదిగండి ప్లాట్ఫామ్ 3 దగ్గరే మనకి ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది, ఎస్బీఐ చూసారు కదా. అలాగే మనకి కామన్గా తినేయడానికి మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. స్టాప్ 5 తిరుపతి కదా, ఏ టైంలకి ఏ బస్సులు వెళ్తాయని కూడా ఇక్కడైతే స్టిక్ చేశారు, చూస్తున్నాను. చూసారు కదా ఏ టైంలకి ఏ ఊరు పోతుందని ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఇలాగే స్టిక్ చేశారు. ఇదిగండి మన విశాఖపట్నానికి అయితే ప్లాట్ఫామ్ 7 ఇందిరా సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్లు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. ఇదిగండి చూస్తున్నారా, మొత్తం అన్ని బస్సులు కూడా కర్ణాటక బస్సులు, ఏపీ తెలంగాణ అన్నీ కూడా వెళ్తాయి. ఇదిగండి ఇక్కడే ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది, ఇక్కడ ప్లాట్ఫామ్ 7 ఆపోజిట్లో. ఇది కూడా ఒకవైపు ఎంట్రన్స్ అనుకోండి. అదిగోండి అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది ప్లాట్ఫామ్ 7 దగ్గర. సో ఇంకెలా వెళ్ళిపోతే ఇక్కడ సీసీ ఫెసిలిటీ కూడా ఉందండి, ఎవరైనా ఏదైనా ఇష్యూ అయినా సరే మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. చూసారు కదా ఇందిరా ఎక్స్ప్రెస్లు, ఆల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీ మొత్తం అన్నీ కూడా ఏవంటే లేకుండా అయితే లేవు. ఏపీ తెలంగాణ కర్ణాటక మొత్తం అన్ని రకాలు కూడా బస్సులు ఉన్నాయి, అన్నిటికి కూడా ఫెసిలిటీ బాగానే ఉంది. ఇదిగోండి ప్లాట్ఫామ్ 10 బెంగళూరు, 11 చూసారు కదా చిత్తూరు, వేలూరు అవన్నీ. ఇంకేమున్నాయి కూడా చూస్తుండండి. ఈ ప్లాట్ఫామ్ 7 దగ్గరే ఎంక్వైరీ కౌంటర్ పక్కన ఉంది కదా, ఇదిగండి ఈ మీదనే డార్మెటరీస్ ఉంటాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా. నాన్ ఏసీ అయితే 200, ఏసీ అయితే 300. ఓకే ఇంకేమున్నాయి కూడా చూపిస్తాను, చూస్తాను. 15 దగ్గర ఉన్నాం కదా, ఇదిగోండి 16 అండ్ 17. ఓకే ఇదిగండి ఆల్ట్రా డీలక్స్ ఇక్కడ నుంచి సరౌండింగ్ చూసారు కదా. 11, 13, ఈ 14 దగ్గరే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేడీస్కి బాయ్స్ కూడా. ఓకే మిగతాది అయితే ఇదిగోండి ఇది కంప్లీట్గా 17 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి, చూస్తున్నారు కదా ఈ కడప బస్ స్టాండ్కి. సో అక్కడలే మనకి అవుట్ అయిపోయిన దగ్గరే చూడండి ఉడిపి హోటల్ మొత్తాన్ని కూడా రెస్టారెంట్లు అవి. నెక్స్ట్ అలాగే జ్యువెలరీ షాపులు, బట్టల షాపులు మొత్తాన్ని, ట్రెండ్స్, ఖజానా చూసారు కదా, మాంగళ్యాని, మ్యాక్స్, కళానికేతన్ మొత్తాన్ని, కళ్యాణ్ జ్యువెలర్స్, అదిగండి జోయల్ కాసా చూసారు కదా. ఏడు జరి మొత్తం అన్నీ కూడా అవుట్లోనే ఉంటాయి అన్ని షాపింగ్ మాల్స్ అన్న. ఇదిగండి మనకి ఇంకొకటి ఏంటంటే అక్కడ డార్మెటరీస్ మనకి బస్ స్టాండ్లో ఏం నచ్చకపోతే ఆపోజిట్లోనే అది లాడ్జ్లు కూడా ఉంటాయి, చూస్తున్నారా ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటనుకున్నారు, ఈ లైన్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ జోయల్ కాస్ కొద్ది ముందుకు వెళ్ళిపోతే కేఎఫ్సీ ఉంటుంది, ఆ కేఎఫ్సీ దగ్గరలోనే రెసిడెన్సీ కూడా ఉంటుంది, సింగిల్ బెడ్, నెక్స్ట్ డార్మెటరీ కూడా. బస్ స్టాండ్ కంప్లీట్గా ఎలివేషన్ ఇదే అవుట్ బస్ స్టాండ్కే. నేను ఫస్ట్ చూపించింది ఇది అవుట్, ఇక్కడే జ్యువెలరీ షాప్లు అవన్నీ కూడా ఉంటాయి.